ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మైండ్ వీడియోస్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదండి, టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టిచ్చింగ్ అనుకునే వాళ్ళు కొంచెం ఈ వీడియో చూస్తే మీకు సింపుల్ గా అర్థమవుతుందండి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి అనేది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో కొన్ని బ్లౌజెస్ లో ఈ విధంగా మనకి హ్యాండ్స్ డిజైన్ అది వస్తూ ఉంటుంది కదండి. ఇది ఏ విధంగా మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి, ఈ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, అన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేను ఈ కటింగ్ కూడా మనం ప్రిన్సెస్ కట్ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి, మొత్తం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ నెక్ డిజైన్ ఏమైనా అంటే ఈ లేస్ గానీ ఇది ఏదైనా సరే ఎలా మనం జాయిన్ చేసుకోవాలి అన్ని కూడా నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే పెట్టడం జరిగిందండి. ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. చాలా అంటే నాకు తెలిసినంత వరకు మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా చెప్పానండి. చివరి వరకు వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉందో మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ మా వరకు అందజేయండి. థ్యాంక్ యూ. ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అన్ని కూడా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇది తడిపి ఆరబెట్టినప్పుడు మనకి క్రాస్ అనేది వస్తూ ఉంటుంది, కానీ అయినా సరే తడిపి మనం తీసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా చూసుకొని మనకి ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్ గా మనకి స్ట్రైట్ గా ఉండేటట్టు మనం కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ అన్ని తీసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ తీసుకొని స్ట్రైట్ గా మనం తీసుకొని దీనికి మనం ఆది బ్లౌజ్ ఇచ్చారండి. ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగానే వాళ్ళు బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టమన్నారు. దీన్ని మనం బ్యాక్ సైడ్ కి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మనం కరెక్ట్ గా ఇది ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం మనం ఉంచుకొని ఈ విధంగా సర్దుకోవాలి బ్లౌజ్ అంతా కూడా నీట్ గా. కింద 1/2 ఇంచ్ మనం ఉంచుకోవాలండి, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోద్ది. నెక్స్ట్ మనకి బ్లౌజ్ అనేది సింక్ అవుతూ ఉంటది కదా, కొంచెం పైకి తేలుతూ ఉంటది. ఆ 1/2 ఇంచ్ అనేది మనకు అది ప్లస్ అవుతుంది అనమాట. అందుకు మినిమం మనం ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి కిందకి. పైన ఒక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ షోల్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పట్టుకొని కిందన కూడా ఇలా చేత్తో మనం ఇలా అణుచుకుంటూ ఇలా నెక్ పైకి లాగాలండి. ఇలా లాగడం వల్ల ఏంటంటే భుజాలు జారకుండా మనకి షోల్డర్ అనేది స్టిఫ్ గా ఉంటదన్నమాట. భుజాలు జారకుండా ఉంటది. ఈ విధంగా అటు 1/2 ఇంచు, ఇటు పావు ఇంచు మనం మార్కింగ్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ లాగా పైకల్లా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చంక డౌన్‌కొచ్చేసరికి ఈ చంక కిందకొచ్చేసరికి మనం 1/2 ఇంచు పైకి మన చంక ఏదైతే కుట్టుందో ఆ కుట్టు పైకి ఒక 1/2 ఇంచు పైకి తీసుకొని ఒక 3 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఒక్కొక్కరు మనకి 2 ఇంచెస్ అలా తీసుకుంటారు. మనం ఎక్కువ ఖర్చు తీసుకుంటే మనకే మంచిది. అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఏమైనా మనకి తగ్గినా ఏమైనా సరే కరెక్ట్‌గా అలా సెట్ అయిపోద్ది. ఎక్స్‌ట్రా ఉంటే ఏముంది కట్ చేసేస్తాం అనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ లైన్స్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని ఇది 1 ½ ఇంచ్ నేను అంచనాగా పెడుతున్నాను. 1 ½ ఇంచ్ మనం మార్కింగ్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్, అంటే ఇది కొంచెం మనకి నెక్స్ట్ బ్యాక్ నెక్ స్టార్ నెక్ పెట్టమన్నారు కదా. ఫస్ట్ ఈ విధంగా స్క్వేర్ టైప్ లో తీసుకోవాలి. స్క్వేర్ టైప్ లో తీసుకున్న తర్వాత ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లోపలికల్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి బేస్ చేసుకొని ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసి ఇలా రావాలి. స్టార్ నెక్ టైప్ లో వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇది మనం కట్ చేసుకోవడం. ఇదిగోండి ఈ విధంగా 1 ½ ఇంచ్ నేను అంచనాగా మార్కింగ్ చేశాను కదా, మీరు చూసుకోండి. టేప్‌తో ఇలా చూసుకున్నట్టయితే 1 ½ ఇంచ్ ఉంటది. 1 ½ ఇంచ్ మనం తీసుకొని ఈ విధంగా మనం ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఎగ్జాక్ట్‌గా అని కాకుండా కొంతమంది అంటే ఒక్కొక్క మెజర్‌మెంట్ ప్రకారంగా కూడా తీసుకోవచ్చు. ఇది నేనేంటంటే స్టార్ నెక్ టైప్‌లో రావాలని చెప్పేసి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసాం. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్
ఏదైతే ఉందో అది అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడా ఇది తడిపి ఆరబెట్టిన ప్రాసెస్ వల్ల మనకి ఇలా స్ట్రైట్ గా రాలేదు, క్రాస్ వచ్చింది ముక్క. మనం ఇది ఏం చేయాలంటే స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో మనం అది కట్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మనం ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో మన సైడ్ కి ఇలా తిప్పుకొని మన వైపుకి ఓపెన్స్ ఉండాలండి. ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా క్రాస్ వచ్చినా ఏం పర్వాలేదు, మనం ముక్కలు అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు సెట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఈ విధంగా మనం స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో తీసుకోవాలి. తీసుకొని మనం ఇది హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే 9 ఇంచెస్ పెట్టమన్నారండి. 9 ఇంచెస్ కి మనం మార్కింగ్ చేసుకుందాం. 9 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ తీసేసి బ్లౌజ్ తో చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా. 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ ఇలా బేస్ చేసుకొని మనం ఈ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ డౌన్ కి స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ డౌన్ కి స్ట్రైట్ గా 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ అనేది ఇలా లోపలికి తీసుకురావాలి కిందకి. ఈ విధంగా వస్తే మనకి చంకల దగ్గర ముడతలు అలాంటివి ఏవి కూడా రావు, నీట్ గా ఉంటది. ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఎక్స్ట్రా పీసెస్ అనేవి యాడ్ అవుతాయండి. మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. ఆ పీసెస్ నేను లాస్ట్ లో తీసుకొని దీనికి జాయింటింగ్ అయితే చేసేస్తాను. దీని నెక్స్ట్ మనం బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ మనకి స్ట్రైట్ గానే ఉండాలి. పీస్ క్రాస్ ఏం తీసుకోకూడదు, స్ట్రైట్ గానే ఉండాలి. ఇది బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ అయితే ఫ్రంట్ సైడ్ మనం తీసుకుంటాం. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ అది మనం తీసుకోవాలి. ఇది ఎలా ఉందో సేమ్ ఇలాగే చుట్టూ మార్కింగ్ చేసుకోవాలండి. చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టేప్ తో మెజర్మెంట్ చేసుకొని తీసుకొచ్చి ఎలాంటి ఇప్పుడు అసలు మనకి నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ విధంగా కానీ కుడితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎవరైనా కుట్టేయచ్చు. మరి వాళ్ళు టాప్ లో ఉండక్కర్లేదు. ఏదో జస్ట్ లెర్నర్స్ అయినా సరే ఈ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా కుట్టేయచ్చు అనమాట. ఈ విధంగా కానీ మార్కింగ్ చేస్తే ఈ విధంగా మనం చుట్టూ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం షోల్డర్ ఏదైతే జాయింట్ చేస్తామో అది కూడా మనం ఫ్రంట్ సైడ్ కి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం నెక్ ప్లస్ ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి. నెక్స్ట్ చంక డౌన్, చంక లోత్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని బట్టి మనం ఇది అంతా కూడా తీసుకున్నాం కదా. దీని తర్వాత నెక్స్ట్ మనం చంక లోత్ అనేది ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్ మన షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా దీని లోపలికి కలిపేయాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా ఈ విధంగా తీయాలి. ఈ విధంగా తీస్తే మనకు చంక దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇక్కడ నుంచి లోతు తీసి ఈ విధంగా ఇందులో కలపాలి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. ఈ రెండింటికి తేడా మనం డిఫరెన్స్ చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్నామండి. బ్లౌజ్ బట్టి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. లేదు మెజర్మెంట్ అనుకుంటే ఒక 6 ఇంచెస్ అలా మనకు సరిపోద్ది అనమాట. 6 ఇంచెస్ అలా పెట్టుకున్నా మనకి ఫ్రంట్ డౌన్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే కావాలన్నారు వీళ్ళు. ఈ విధంగా స్టార్ నెక్ టైప్ లోనే కావాలన్నారు ఫ్రంట్ కూడా. మరీ డౌన్ అవ్వకుండా చూసుకుంటూ మనం ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే డౌన్ అవ్వకుండా చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి 6 ఇంచెస్ వచ్చింది కరెక్ట్ గా. ఇది మనం ఈ విధంగా మనకు కావాలి అనుకుంటే బ్లౌజ్ బట్టి అయినా మనం తీసుకోవచ్చు, లేదా టేప్ బట్టి అయినా సరే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 6 ఇంచెస్ కి ఫస్ట్ స్క్వేర్ టైప్ లో మార్కింగ్ చేసుకొని దాన్ని మనం కొంచెంగా ఇలా లోపలికి తీసుకుంటూ స్క్వేర్ టైప్ లో ఇలా అదే స్టార్ నెక్ టైప్ లో తీసుకోవచ్చు. ఫస్ట్ స్క్వేర్ నెక్ టైప్ లో తీసుకొని తర్వాత స్టార్ నెక్ షేప్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా నెక్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ డౌన్ కి ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఎక్కువ వస్తుంది కదా, కొంచెం మనం ఈ షేప్ ఇలాగానే తీసుకుంటే కొంచెం నీట్ గా బాగుంటది అనమాట. ఫ్రంట్ సైడ్ ఇక్కడికి కూడా కొంచెం మనం ఒక ½ ఇంచ్ లాగా పావు ఇంచ్ అలాగా మనం సైడ్ కి క్రాస్ గా ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా నీట్ గా డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ షేప్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి మినిమం ఇటు నుంచి చూసుకుంటే 4 ఇంచెస్ ఉండాలండి. 4 ఇంచెస్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని కింద నుంచి చూసుకుంటే 4 ఇంచెస్ ఉండాలి. ఇటు నుంచి 4 ఇంచెస్, ఇటు నుంచి 4 ఇంచెస్ చూసుకొని మనం
మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని స్ట్రెయిట్ గా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఇలా పెట్టి ఇలా ఒక క్రాస్ టైప్ లో ఇవ్వాలన్నమాట. ఈ క్రాస్ టైప్ లో ఇవ్వడం వల్ల షేప్ అనేది కరెక్ట్ గా వస్తది. ఈ సైడ్ అనేది మనం స్ట్రెయిట్ తీసుకోవాలి. స్ట్రెయిట్ లైన్. ఇటైతే మాత్రం ఇలా క్రాస్ రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి పక్కాగా షేప్ అనేది కరెక్ట్ గా మనకి బ్లౌజ్ కోన్ షేప్ లో నిలబడతదన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇలా బేస్ చేసుకుంటూ మనం చంక దగ్గరికి మార్కింగ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్‌గా ఒక పావు ఇంచు మీద ఇంకా కొంచెం తక్కువకే కటింగ్‌లోకి పోయేటట్టు ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం. ఇది ప్రిన్సెస్ కట్ కదండీ! కొంచెం మనం ఇక్కడ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎక్స్‌ట్రా తీసుకుంటే ఈ కటింగ్ అంతా పోతుంది కదా మనకి. ఈ కుట్టు మనం ఏదైతే ఈ క్లాత్ కలిపి కుడతామో బ్యాక్ పార్ట్ కన్నా ఇది తక్కువైపోద్దనమాట. తక్కువైపోయినప్పుడు మెజర్‌మెంట్ కరెక్ట్‌గా రాదు. కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని, ఎక్స్‌ట్రా తీసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఈ కటింగ్ చేసేసి జాయింట్ చేసినా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ సైజ్ అనేది మనకి వచ్చేస్తది. ఎప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఈ ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇదండి మన ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకుందాం. దీనికంటే ముందు మనం ఇది కింద మనం పట్టీ యేసుకుంటాం కదండీ! నడుము పట్టీ. బ్యాక్‌కి, ఫ్రంట్‌కి కూడా నడుము పట్టీ ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఎక్స్‌ట్రా పీస్ అందులో నుంచి మనం తీసుకుందాం. ఇది ఫ్రంట్‌కి సరిపోద్దండి. ఫ్రంట్‌కి, నడుము పట్టీకి మన షేప్ ఉంటది కదా! ఆ షేప్ బెల్ట్‌కి మనకి ఈ పార్ట్ అయితే ఈ పీస్ ఇలా సరిపోతుంది. నెక్స్ట్ మనం బ్యాక్‌కి కూడా ఒక పీస్ అయితే నడుము పీస్ తీసుకుందాం. నడుము బెల్ట్‌కి ఈ పీస్ తీసుకుందాం. లేస్ ఏమైనా యాడ్ చేస్తే నడుము పట్టీ అవసరం లేదు. అదే పైపింగ్ ఏమైనా వేసుకున్నా సరే నడుము పట్టీతో పనేం లేదు. కానీ కొంచెం స్టిఫ్‌గా ఉండాలి అనుకుంటే ఈ నడుము పట్టీ అనేది మనం యేసుకొని దాని పైనుంచి మనం పై వైపుకి లేసేసి కుట్టుకుంటే స్టిఫ్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. మెయిన్ పీస్ అదే మెయిన్ మనకి ఒరిజినల్ పీస్ కట్ చేసుకుందాం. ఇప్పటి వరకు లైనింగ్ పీస్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ ఒరిజినల్ పీస్‌ని కట్ చేసుకుందాం. ఈ ఒరిజినల్ పీస్ కట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న టిప్ అండి. ఏంటంటే ఇప్పుడు మనకి చాలా సారీస్‌కి ఇలా వర్క్ వస్తుంది కదా! స్టోన్ వర్క్ అనేది. స్టోన్ వర్క్ లేదంటే లేసు లేదంటే ఏదో ఒక వర్క్ అయితే హ్యాండ్‌కి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు మనం కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది ఇలా సెంటర్‌కి వచ్చేటట్టు చూసుకొని అటు ఇటు కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ వచ్చేటట్టు చూసుకొని ఈ కిందకి ఎక్స్‌ట్రా వచ్చినా పర్వాలేదు. ఈ ఈ ఎగ్జాక్ట్ ఇది మాత్రం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్స్‌ట్రా ఏదైతే పీసెస్ ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా హ్యాండ్ సెంటర్‌లోకి ఇది వస్తదన్నమాట. ఆహ్, మనకి వర్క్ ఏదైతే ఉందో అది హ్యాండ్ సెంటర్‌లోకి మన సెంటర్‌కి వచ్చేస్తది. కింద వేస్ట్ అంతా కూడా కిందకి పోద్ది. ఇలా కాకుండా ఎలా పడితే అలా అంటే ఈ విధంగా గాని పెట్టేస్తే అటుకి కాకుండా, ఇటుకి కాకుండా, ఎటు కాకుండా సగం సగం డిజైన్ లేకుండా ఇలా వచ్చేస్తది. ఇలా కాకుండా మనం కరెక్ట్‌గా చూసుకొని మాత్రం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కరెక్ట్‌గా డిజైన్ కూడా కరెక్ట్‌గా మనకొస్తదన్నమాట బ్లౌజ్. ఈ విధంగా పెట్టుకొని ఏముంది సరిపోకపోతే మనం ఇక్కడ క్లాత్ యాడ్ చేసుకుంటాం. అది మనకి డౌన్‌కెళ్ళిపోద్దన్నమాట. చంక డౌన్‌కెళ్ళిపోద్ది కాబట్టి మనకంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మెయిన్ పార్ట్ అనేది మనకి కట్ వర్క్ ఇచ్చాడు కదండీ! ఈ కట్ వర్క్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ లైనింగ్ పార్ట్ మనం కట్ వర్క్ తీసుకోలేదు కదా! ఇది స్టోన్ వర్క్ ఉంటది. దీనికి రివర్స్ చేసినప్పుడు మనకు అస్సలు అవ్వదు. సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నేను స్టిచ్చింగ్‌లో ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ కటింగ్‌లో మాత్రం మనం ఈ విధంగా మనం పెట్టేసుకొని ఆహ్, కొంచెం ఇది డౌన్‌కున్నట్టు చూసుకొని దీని పైకి మనం ఇది పెట్టుకొని ఇలా హ్యాండ్ ఈ విధంగా మనం కింద కట్ వర్క్ ఉంది కదండీ! ఈ కట్ వర్క్‌ని చూసుకొని, ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే మనం పెట్టుకొని కటింగ్ చేసుకుందాం. ఎక్స్‌ట్రా మెయిన్ పీస్ అనేది ఒరిజినల్ పీస్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా ఉండాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి కదా! అది చూసుకోవడం కోసం ఒక్క హాఫ్ ఇంచ్ పావించ్ ఎక్స్‌ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్‌ట్రాగా ఉంది కదా! ఇది కట్ చేసుకుందాం.
మిగతా ఎక్స్ట్రా పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి మనం తర్వాత లాస్ట్ లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఇది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ కదా! మనం కట్ చేసుకునే ముందు ఈ విధంగా సరిపోతుందో లేదో మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది అంటేనే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ అయితే ఫ్రంట్ అదే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని నెక్స్ట్ ఎక్కడైతే మనకి ఓపెన్స్ ఉన్నాయో ఆటి సైడ్ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది క్లాత్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. కాబట్టి ఇలా నేను ఫస్ట్ ఇలా అయితే ఏస్తున్నానో సరిపోతుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ అయితే ఏం కట్ చేయకూడదండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకుందాం. ఇది కూడా షోల్డర్ దగ్గర మనం ఏమి కట్ చేయకూడదు. స్ట్రైట్ గా తీసుకోవాలి. అదే నెక్ దగ్గర స్ట్రైట్ గా తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా మనం ఉంచుకోవాలండి. దేనికైనా సరే కొంచెం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది రాకుండా కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా సరిపోద్ది అన్నమాట. ఇది కూడా అయిపోయింది కదా! నెక్స్ట్ మనం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్ మనం హ్యాండ్స్ జాయింట్ దగ్గర యూజ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. ఇదేమోంచి హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇది ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ సైడ్స్ అన్నమాట. ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఇప్పటి వరకు మనం కటింగ్ వీడియో చూసాం కదా! ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కదండి. బ్యాక్ ఓపెన్ లో ఒక సైడ్ పార్ట్ అన్నమాట. ఇది చుట్టూ కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ కూడా దూరంగా పెట్టుకొని మనం చుట్టూ జాయింట్ చేసుకోవాలండి. 4 లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఇలా చూసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ అయితే మనం జాయింట్ చేసుకోవాలండి. 2 పార్ట్లు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా మొత్తం చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా మనం ఇంకొక పక్క కూడా మనం మొత్తం కుట్టేసుకుందాం. 2 పార్ట్స్ కూడా మనం జాయింట్ అయితే చేసుకున్నాం. చుట్టూ లైనింగ్ జాయింట్ చేసుకున్నాం. ఇదే విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ప్రిన్సెస్ కట్ లోది అది కూడా మనం జాయింట్ చేసుకుందాం. ఇది బ్యాక్ ఓపెన్ కదండి. ఫ్రంట్ ఓపెన్ ఏం రాదు. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని చుట్టూ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇది జరిగిపోకుండా సేఫ్టీ పిన్స్ ఉంటే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలండి. చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే పీస్ ఉందో ఆ పీస్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది మనం ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇది అయిపోయింది. ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ కూడా మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి జాయింట్ చేసుకుందాం. ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా జాయింట్ చేసుకొని ఇవి జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఆపోజిట్ లో పెట్టుకోవాలండి. ఆపోజిట్ లో మనం ఇలా ముందే పెట్టుకుంటే ఇప్పుడు ఈ కటింగ్ ఉంది కదండి ఈ కటింగ్ ఏదైతే ఉందో ఇది ఆపోజిట్ లో ఉండాలి.
ఆపోజిట్ లో ఒకదానికి ఎదురుగా ఒకటి ఇలా ఉంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండు కూడా ఒక side కే ఈ విధంగా ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తే అప్పుడు చాలా దెబ్బ అయిపోద్ది అనమాట. అలా కాకుండా మనం ఇలా ఎదురెదురుగా ముందే పెట్టేసుకొని ఒకటి తీసి పక్కన పెట్టుకొని ఈ ఒక పీస్ ఒక పక్కన పెట్టుకొని ముందు ఇది జాయిన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వన్ జాయిన్ చేసుకోవాలండి. అలా జాయిన్ చేసుకుంటే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. మనం కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ఎక్కడికక్కడ ఏ పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోద్దండి. ఇది ఒరిజినల్ పీస్ అండ్ లైనింగ్ పీస్ జాయింట్ చేసుకున్నాం కదండి. అలాగే ఈ సైడ్స్ కూడా మనం లైనింగ్ ఒరిజినల్ పీస్ యాడ్ చేసేసుకున్నాము, జాయింట్ చేసుకున్నాము, ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకున్నాము రెండు కూడా. ఇప్పుడు దీనికి ఇది ఎలా జాయింట్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది కూడా మనకి ఇది ఈ విధంగా ఉండాలండి. ఈ కర్వ్ ఏదైతే తిరిగిందో ఇలాగా షేపు, ఈ షేప్ మనకి డౌన్‌కి ఉండాలి. ఇది ఏదైతే ఉందో అది పైకి రావాలి. ఈ 2 కూడా బేస్ చేసుకొని మనం కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు క్లాత్ ఇలా లాక్కూడదండి. ఇలా లాగినా ఉగ్గులొస్తాయి. బాగోదు, నీట్‌గా రాదు. జస్ట్ ఇలా పట్టుకొని చాలా తేలికగా పట్టుకొని 2 కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. లాగితే మాత్రం ముడతలు ముడతలుగా వస్తది. అలాగే ఈ సెంటర్‌కొచ్చేసరికి పాయింట్ ఆపాలండి. అది సూదిలా దింపి, ఆపి ఒకసారి పాదం పైకి ఎత్తి దీన్నిలా పక్కకు తిప్పుకుంటూ మనం ఇలా క్రాస్‌గా పెట్టుకొని ఈ కరెక్ట్‌గా ఇలా పెట్టుకుంటే ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్‌గా వస్తదండి. మళ్ళీ పాదం డౌన్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇది మనం ఈ ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఇది మనకి కనిపించకుండా లోడింగ్‌తో కూడా కుట్టుకోవచ్చండి. అదెలా కుట్టాలో నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మాత్రం ఈ సింపుల్‌గా మనకి లోడింగ్‌తో కుట్టేవాళ్ళు అంటే అంతలా కుట్టలేరు కదా చాలా మంది. లోడింగ్‌తో కుట్టాలంటే కొంచెం కష్టం. ఫస్ట్ ఈ సింపుల్ మెథడ్ అనేది మీకు చెప్తే నెక్స్ట్ నేను లోడింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదొక వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ చేసామో ఈ పైనుంచి ఒక స్టిచ్ వేసుకొనొచ్చేయాలండి. స్టిచ్ వేసుకొనొచ్చేస్తే ఇది లెగుస్తున్నట్టుగా అది ఉండదు. మనకి లోపలికి ఇలా లోపలికుంటది ఫోల్డింగ్ అయిపోయి. మనం ఈ పైనుంచే ఒక స్టిచ్ వేసుకొనొచ్చేద్దాం. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇలా క్లాత్ లాగాలండి. అటు ఇటు ఇలా లాగి కుడితే ఆ పాయింట్ అనేది కరెక్ట్‌గా ఉంటది. లేదు అంటే ఇలా వచ్చేసి క్లాతు మడతలు పడిపోతది. ఇలా అంటే ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కాబట్టి మనం ఇప్పుడు లాగినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇదిగోండి. ఇలా వస్తదనమాట మనకి పాయింట్ అనేది. ఇదే విధంగా ఇప్పుడు రెండో వైపు కూడా జాయింట్ చేసేసుకుందాం. హ్మ్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనకి షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం నడుం పట్టీ ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఇందాకల నేను ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి నడుము పట్టి చూపించలేదు కదండీ! అది ఈ విధంగా మనం క్లాత్ అయితే తీసుకోవాలి. ఒక 1 ½ ఇంచులో ఒక 1 ½ ఇంచ్ వెడల్పులో మనం ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా కింద సైడ్ ఫోల్డింగ్ పెట్టి కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు. ఈ కుట్టు వేసుకున్న ఈ పీస్‌ని మనం ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా! దీనికి ఇలా జాయింట్ చేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ నడుము పట్టి మనం ఏసుకున్న తర్వాత బ్యాక్‌కి తిప్పేసి ఇక్కడ ఒక టాకా వేసుకోవాలండి మనం. ఒక చిన్న నడుము ఫిట్‌గా ఉండడం కోసం ఒక చిన్న టాకా వేసుకోవాలి. ఈ మనం ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది ఒక 2 ఇంచెస్‌కి ఇలా వదిలేసుకొని కరెక్ట్‌గా సెంటర్‌కి మనం ఒక చిన్న టాకా వేసుకుందాం. కట్స్ అంటారు కదా! ఫస్ట్ టైప్‌లో. ఈ విధంగా వేసుకోవాలి. 2 వైపులా కూడా ఈ విధంగా మనం ఒక లైన్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి చూడండి. ఈ ఈ విధంగా మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలండి. 2 ఇంచెస్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఎందుకు అంటే కొంచెం స్టిఫ్‌గా ఉండడం కోసం ఈ విధంగా మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలని చెప్తున్నాను. ఈ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం దీనిపై ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి.
ఇది ఈ సెంటర్‌కి వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్తగా ఇది జాయింట్ అనేది చేసుకోవాలండి. లేదంటే ఇక్కడ కూడా మనకి ముడతలది వచ్చే ఛాన్స్ ఉంటది. ఇది మనం కరెక్ట్‌గా వేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్‌గా నిలబడతదనమాట. ఇక్కడికొచ్చేసరికి కొంచెం క్రాస్ అది అవుతూ ఉంటది. చూసుకొని జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ బెల్ట్ ఏదైతే ఉందో షేప్ బెల్ట్ టైపు యేసుకున్న తర్వాత దీన్ని మనం లోపలికి మడుచుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇక్కడ కూడా మడతలొస్తాయి, ఉగ్గులొస్తాయి. ఉగ్గులవి రాకుండా కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా మనం బెల్ట్ అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఆ! ఈ విధంగా మనం బెల్ట్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా కంప్లీట్‌గా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఇందాకల మనం హ్యాండ్స్ కటింగ్ అయితే ఇలా చేసాం కదండీ! సైడ్ జాయింట్స్ అది నేను మీకు చూపించలేదు. ఈ విధంగా ఎక్స్‌ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని నేను ఆ సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ డిజైన్ అనేది సెంటర్‌లోకొచ్చింది. ఇప్పుడు మనం లైనింగ్ పీసు అండ్ ఈ కట్ వర్క్ ఉంది కదా! ఇది మనకి ఏమి డిస్టర్బ్ అవ్వకుండా పోకుండా కూడా లైనింగ్ మనం దానికి యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లైనింగ్‌కి కూడా నేను ఎక్స్‌ట్రా పీసెస్ అనేవి జాయింట్ చేస్తున్నానండి. ఇటు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ ఏదైతే ఉందో అది లోపల సైడ్‌కి ఒక చిన్న ఫోల్డ్ పెట్టి కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డ్ పెట్టి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం ఆహ్, మొత్తం పైనుంచి కింద వరకు కూడా ఫోల్డింగ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదండీ! ఈ ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ఒరిజినల్ పీసు, ఒరిజినల్ పీస్‌ని రివర్స్ చేసుకొని దీన్ని కూడా మనం ఈ ఫోల్డ్ చేసింది ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకొని, ఈ విధంగా పైన ఈ కొంచెం వర్క్ కిందకి వెళ్ళేటట్టు మనం ఇలా సరి చేసుకొని, ఈ వర్క్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోయేటట్టు ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి పైనుంచి. ఆ కింద వరకు లైనింగ్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అయితే కింద వరకు వెళ్ళదు. వెళ్తే మాత్రం మనకి వర్క్ అనేది కొంచెం పాడవుతదనమాట. రాదు. అందుకనేసి నేను లైనింగ్ ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను. వర్క్ కూడా బావుంటది. హ్మ్. ఈ విధంగా మనం కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. కుట్టు దూరంగా పెట్టుకొని మనం నాలుగులో పెట్టుకొని, ఈ చుట్టూ ఉన్న ఏదైతే ఉందో మనం జాయింట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కటింగ్ చేసుకోవాలి. ఓకే. ఒకసారి ఇదిగోండి ఒక హ్యాండ్ అయితే మనకి కంప్లీట్‌గా జాయింట్ అయిపోయింది. ఇంకొక రెండో హ్యాండ్ ఏదైతే ఉందో అది కూడా మనం జాయింట్ చేసుకుందాం ఇదే విధంగా. ఇదిగో అండి. రెండో హ్యాండ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనం గాని కటింగ్ చేసుకున్నట్టయితే, ఈ విధంగా ఈ అంచనేది సెంటర్‌కొస్తదనమాట. మనకు కరెక్ట్‌గా హ్యాండ్‌కి సరిపోద్ది. అదే గాని వాడు ఫోర్ ఫోల్డింగ్ ఇచ్చాడు కదా! అన్నట్టు 4 ఫోల్డింగ్ వైపులో ఇలా మొత్తం ఫోల్డ్ చేసి కట్ చేసేస్తే మాత్రం ఇలా అయితే రాదు. నేను కటింగ్‌లో చెప్పిన విధంగా మనం కట్ చేస్తే మీకు ఇంత నీట్‌గా వస్తదనమాట. సెంటర్‌కి డిజైన్ వచ్చేస్తది. ఇంకివి ఖర్చుల్లో మనకి పోద్దనమాట. ఇప్పుడు మనం చేతులు ఎలా లోతు తీసుకోవాలో చెప్తాను చూడండి. 2 హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత సెంటర్‌కి ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని, ఆపోజిట్ డైరెక్షన్‌లో 2 చేతులు కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకోవాలండి. ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకొని లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ, ఇక్కడ స్టార్ట్ చేసుకొని, ఇక్కడ ఈ సెంటర్‌కొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకొని, మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఎండ్ అయిపోవాలండి. ఈ విధంగా మనం లోతైతే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుంటే మన చేతులు ముడతలు రాకుండా చంకలు చాలా నీట్‌గా ఉంటది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. అదే ఇటు కూడా సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకొని, ఇక్కడ ఇలా ఎండ్ అయిపోయేటట్టు చూసుకుంటే,
ఈ విధంగా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా మార్కింగ్ ఫస్ట్ చేసుకోవాలండి. కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ పార్ట్ అండ్ ఒరిజినల్ పార్ట్ 2 కూడా మనం జాయింట్ చేసేసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని ఈ మార్కింగ్ అని చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీ అయిపోద్ది. మనం ముందే లోతు తీసేసుకుంటే తారుమారు అయిపోతాయి అన్నమాట. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టే మీకు ఈ టిప్స్ అనేది నేను ముందుగానే మీకు చెప్తున్నాను. ఈ విధంగా చివరన ఒక చిన్న టక్స్ పెట్టుకొని సెంటర్‌కి మనం తెలియడం కోసం అని చిన్న టక్స్ పెట్టుకోవాలి. దీనిపై నుంచి ఒక చిన్న స్టిచ్ వేసుకుందాం. ఎందుకంటే ఇది మనం కటింగ్ చేసేస్తే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోతే అప్పుడు మళ్ళీ క్లమ్జీగా ఉంటది. కాబట్టి ఫస్టే ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా పీస్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా 2 కూడా ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్క నుంచి మనం ఒక చిన్న క్లాత్ ఉంచి అలా కట్ చేసేసుకోవడమే ఎక్స్‌ట్రా పీస్. ఇది మనం లోతు తీసుకున్నట్టనమాట. ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉండాలి 2 కూడా. ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకుంటే మనకు కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. కరెక్ట్‌గా 2 హ్యాండ్స్‌కి కూడా మనం ఇది ఫ్రంట్‌కొస్తాయి మనకి. అది. ఈ విధంగా 2 కూడా మనం లోతు తీసేసుకోవాలి. ఈ లోతు తీసుకున్న తర్వాత మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి. వీటికంటే ముందు నేనొక అంటే ఉక్సులు, కాజాలు పట్టి చూపించలేదు కదండీ! ఆ ఉక్సులు, కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేది ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది ఆహ్, కాజా సారీ. లెఫ్ట్ సైడ్ ఉండేది ఎప్పుడు కూడా మనకి ఉక్సులొస్తాయండి. రైట్ సైడ్ ఉండేది ఎప్పుడు కూడా కాజాలొస్తాయి. ఇలా మనం అపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ కదండీ! లెఫ్ట్ సైడ్ ఉక్సులు ఎలా ఎయాలో చూపిస్తాను ఉక్సులు పట్టి. ఈ విధంగా మనం క్లాత్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. దీన్ని రివర్స్ తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సు పట్టి అయితే మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం ఉక్సులు పట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి నీట్‌గా మనకి ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కాజా పట్టి కూడా మనం ఉక్సులకి తాళ్ళుంటాయి కదండీ! టాకాలేవో అంటారు. వాటికి క అదెలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇది రైట్ సైడ్ పీస్. రైట్ సైడ్ పీస్‌ని మనం ఇలా పెట్టుకొని లైనింగ్ పీస్ తీసుకోవాలి. లైనింగ్ పీస్‌తో పాటు మెయిన్ ఒరిజినల్, ఒరిజినల్ పీస్ కూడా ఈ మాత్రం ఉండాలండి కొంచెం. ఒరిజినల్ పీస్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి పైనుంచి కిందకి. ఇది ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. కిందకంత ఎక్కువ క్లాత్ ఉండకూడదు. కొంచెం మనం కట్ చేసుకొని ఈ విధంగా లోపలికి మడుచుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా లోపలికి వేస్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని రావాలి. దీన్ని కరెక్ట్‌గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత సెంటర్‌లో కూడా ఒక లైన్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి మనకి ఉక్సులు, కాజాలు పట్టి 2 కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం 2 కూడా ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఈక్వల్ గానే ఉన్నాయి. కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మనకి కొంతమందికి ఇది ఎక్కువొస్తూ ఉంటది. లేదా ఇది ఎక్కువొస్తూ ఉంటది. అప్పుడేం చేయాలంటే కొంచెం మనం కట్ చేసుకొని కరెక్ట్‌గా పెట్టుకున్న తర్వాతే ఈ మెడ ముక్క అనేది మనం వేసుకోవాలనమాట. మెడ ముక్క మనం ఎలా వేయాలనేది చూపిస్తానండి. మెడ ముక్క వేసుకున్న తర్వాత దీని పైనుంచి లేస్ ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి. మెడపట్టి ఏదైతే ఉందో మనం ఈ మెడపట్టి ఉంది కదండీ! ఇది మనం రివర్స్ చేయడం కోసం మెడపట్టి వేయడం కోసం ఈ విధంగా లైనింగ్ పీసెస్ అనేది క్రాస్‌గా తీసుకోవాలండి. క్రాస్‌గా కొన్ని పీసెస్ తీసుకొని అవి ఇలాగా అపోజిట్‌లో ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే అలా లైన్ మొత్తం ఏసుకోవాలండి. మొత్తం క్లాత్ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా.
ఈ విధంగా పీసెస్ అన్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పీసెస్ అన్ని జాయింట్ చేసుకోవాలండి. క్రాస్ పీసెస్ అన్ని. దీన్ని ఈ నెక్ దగ్గరకొచ్చేసరికి మనం ఇలా ఈ విధంగా పెట్టుకొని కుట్టయితే వేసుకోవాలి మొత్తం. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా కట్స్ వస్తాయి కదండీ! ఈ కట్స్ వచ్చేటప్పుడు మనం చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇది వేయకుండా కూడా మనం జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీసు, మెయిన్ పీసు రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ అలా ఎక్కువ కాలం మన్నదనమాట. గబుక్కున చిరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మెడముక వేసుకొని గాని మనం లేస్ ఏదైనా వేసుకుంటే చాలా అందంగా ఉంటది. స్టిఫ్‌గా ఉంటదనమాట. దానికోసమే నేను మళ్ళీ మీకు మెడ పట్టి ఎలా వేయాలో చెప్తున్నాను. ఈ విధంగా మనం కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం వెనక్కి తిప్పుకొని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేటప్పుడు ఇక్కడ ఈ కర్వ్స్ తిరిగే దగ్గర మనం ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలండి. కట్ పెట్టుకొని ఇక్కడికొచ్చేసరికి ఇది చాలా మందికి తెలీదు. దానివల్ల వాళ్ళకి కట్స్ సరిగ్గా తిరగవు. ఇక్కడ మనం కలిపి కుట్టేయకూడదండి. ఈ పీస్ ఏదైతే ఉందో అది కలిపి కుట్టేయకూడదు. కలిపి కుట్టకుండా జస్ట్ ఈ విధంగా దీనికి ఈ విధంగా ఓపెన్ వదిలేసి ఈ విధంగా మనం ఫోల్డ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కుట్టేసుకుంటే ఇక్కడ కర్వ్ అనేది మనకి చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. ఇది అయిపోతది కదా మొత్తం అన్ని. ఇప్పుడు ఇలా చేసాం కదండీ! దీన్ని మనం ఒక స్టిచ్ పైనుంచి వేసుకొచ్చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ దీనికి మనం లేస్ వేస్తున్నాము. లేస్ వేస్తున్నాం కాబట్టి దీనికి స్టిచ్ వేసేద్దాము. లేస్ వేయకుండా జస్ట్ ఇలాగే ఉంచేసుకోవాలి సింపుల్‌గా అనుకుంటే హెమ్మింగ్ చేసుకుంటే చాలా బావుంటదండి. కుట్టు వేసుకోకుండా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది మనం పైనుంచి లేస్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ వేసేద్దాం. ఇగోండి కర్వ్ అయితే ఎంత నీట్‌గా వచ్చిందో చూసారా? ఇలా అయితే తిరగదు. మనం ఇక్కడ కలిపి గాని కుట్టేస్తే ఈ విధంగా మనకి షేప్ అనేది రాదు. ఇదిగోండి మెడ పట్టి మనం తిప్పేసిన తర్వాత ఈ విధంగా మనకి వస్తదండి స్టిచ్ ఏదైతే ఉందో. దీని పైనుంచి మనం లేస్ అయితే వేసుకుంటాం. లాస్ట్‌లో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం పట్టీ అయితే మెడ పట్టి ఇంకో పార్ట్‌కి నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్‌కి కూడా మనం మెడ ముక్క అయితే తిప్పిస్తున్నామండి. ఇప్పుడు పార్ట్స్ అన్ని కూడా మనం జాయింట్ చేసుకుందాం. ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో మార్కింగ్ బేస్ చేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి దీనికి లైట్‌గా కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ బేస్ చేసుకొని మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! ఇది కొంచెం మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది క్లాతు. ఈ ఎక్స్‌ట్రా కట్ చేసుకొని మనం ఇంకొక స్టిచ్ ఇక్కడ వేసుకోవాలి. పోగు ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇదైతే ఫ్రంట్ కదండీ! ఇది బ్యాకు. బ్యాకు. హ్యాండ్ మనం లోతు తీసిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ హ్యాండ్ ఉంది కదండీ! ఇది మనకి ఈ వైపుకి వస్తుందన్నమాట. ఈ లోతు తీసింది మనకి ఇలా రావాలి. లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ 2 కలిపి ఇలా జాయింట్ అవ్వాలి. బ్యాక్ పార్ట్ మనం లోతు తీయలేదు కదండీ! ఇది ఇలా జాయింట్ అవ్వాలి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా జాయింట్ చేసేటప్పుడు సెంటర్ నుంచి బేస్ చేసుకొని మనం కుట్టయితే వేసుకోవాలండి. ఈ చివరి నుంచి వేస్తే మాత్రం కరెక్ట్‌గా రాదు. ఈ సెంటర్ నుంచి వేసుకుంటే మనకెప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఇది కూడా అలాగేనండి. ఇలా లాగడం అది చేయకూడదు. కరెక్ట్‌గా ఇలా పెట్టుకుంటూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మెల్లగా ఇలా జరుపుకుంటూ కుట్టాలి. అంతేగాని గట్టిగా లాగడం అది చేస్తే ఉగులొస్తాయన్నమాట. ఇదే విధంగా రెండో వైపుకి తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి.
ఒక్కొక్క స్టిచ్ వేసేటప్పుడు మనం ఈ జాయింట్ కూడా చేసుకోవాలి, బ్యాక్ సైడ్ జాయింట్ కూడా. ఇదిగోండి ఈ విధంగా మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం జాయింట్ చేసుకుందాం. 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసుకునే ముందు నేను ఒక సిల్వర్ కలర్ లేస్ అయితే వేయాలనుకుంటున్నాను దీనికి. ఆ సిల్వర్ కలర్ లేస్ వేసేటప్పుడు సిల్వర్ కలర్ కదా, వైట్ కలర్ థ్రెడ్ మార్చుకోవాలి. పై వైపుకి మనకి వైట్ కలర్ థ్రెడ్ ఉండాలన్నమాట. ఈ థ్రెడ్ తీసి ఈ విధంగా మనం ఆపోజిట్, అంటే ఇక్కడ మనకి స్టోన్స్ సిల్వర్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ సిల్వర్ కలర్ లేస్ అయితే వేస్తున్నానండి. లేస్ ఇష్టం లేని వాళ్ళు ఏదైనా వర్క్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళు సింపుల్ గా ఇలా లేస్ వేయమన్నారు కాబట్టి నేను లేస్ తో వేసేస్తున్నాను. ఈ విధంగా మనం వైట్ కలర్ థ్రెడ్ పెట్టుకొని పై వైపుకి వైట్ కలర్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. మెడ కూడా ఈ విధంగా మనం లేస్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం నెక్ అంతా కూడా లేస్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాము. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మన మెజర్‌మెంట్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో ఆ బ్లౌజ్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో చూసుకొని దాని ప్రకారంగా మనం ఇవైతే సైడ్ జాయింట్ చేసుకోవాలి. వద్దు. ఇప్పుడు మన చంక లోతు ఏదైతే ఉందో అది మనం చంక జాయింటింగ్ ఈ బ్లౌజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఈ విధంగా మనం ఈ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకురావాలండి. చాలా కరెక్ట్‌గా వస్తది. మనకి తేడా ఏం రాదు. ఈ స్టిచెస్ ఉన్నాయి కదా! ఈ బ్లౌజ్‌కి ఏదైతే స్టిచెస్ ఉన్నాయో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం మనకి చంక డౌన్ ఏదైతే ఉందో అది జాయింట్ చేసేటప్పుడు ఈ 2 కూడా మనకి స్టిచెస్ ఈ ప్లస్ షేప్‌లో ఉండాలండి. ఎప్పుడు కూడా ఏది కుట్టినా డ్రెస్‌కైనా, బ్లౌజ్‌కైనా, లెహెంగా టాప్స్‌కైనా దేనికైనా మనం మన చంక డౌన్‌లో స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్లస్ టైప్‌లో రావాలన్నమాట. ఇలా వస్తే మనకి ఖచ్చితంగా కరెక్ట్‌గా వస్తది. పర్ఫెక్ట్‌గా వస్తదన్నమాట. ఈ విధంగా మనం ఈ ఎక్స్‌ట్రా పీస్ ఏదైతే ఉందో అది పైకి పెట్టుకొని ఈ కింద వైపు ఉన్నది కూడా పైకి పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్‌గా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం ఈ డౌన్‌కొచ్చేసరికి ఈ మన ఉక్సుల పట్టీ ఏదైతే ఉందో మనకి కొలకిచ్చిన బ్లౌజ్‌కి ఉక్సుల పట్టీ ఉంది కదండీ! దీన్ని చూసుకొని ఈ విధంగా చూసుకొని ఇక్కడికుంది కదా! ఇక్కడికి మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇదే విధంగా అవతల వైపుకి కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్‌ట్రా స్టిచెస్ కూడా మనం ఈ నడుము లూజ్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం ఈ ఎక్స్‌ట్రా కుట్లు కూడా వేసుకోవాలి. ఇది మనం బ్లౌజ్ సైడ్ జాయింట్లు చేసుకున్నాం కదండీ! ఈ ఒక్కొక్క స్టిచ్ అటు ఇటు వేసుకున్న తర్వాత మనకి ఈ లూజ్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా! ఈ ఆది బ్లౌజ్ బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఈ ఉక్సుల పట్టీ దగ్గర ఉక్సుల పట్టీ ఉండాలి. అలాగే కాజా పట్టీ దగ్గర కాజా పట్టీ ఉండాలి. ఉక్సుల పట్టీ దగ్గర ఉక్సుల పట్టీ ఉండాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కొంచెం లూజ్ వచ్చిందండి చిన్నది. ఈ మాత్రం లూజ్ వచ్చింది. ఇది మనం కొంచెం అటు ఇటు చిన్న చిన్న స్టిచ్ వేసేసుకుంటే మనకి లూజ్ అయితే సరిపోతుంది కరెక్ట్‌గా. ఎక్స్‌ట్రా కుట్లయితే మనం ఒక 4 స్టిచెస్ వేసుకోవాలండి. స్టిచెస్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని చివరి ఎడ్జ్‌కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా మనం ఎక్స్‌ట్రా కుట్లు వేసుకొని ఎడ్జ్‌లో ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అంతే అండి. బ్లౌజ్ చాలా సింపుల్‌గా, నీట్‌గా ఫినిష్ అయితే అయిపోయింది. దీనికి థ్రెడ్స్ నేను సారీలో పీస్తోనే ఇలా తీసుకున్నాను. దీనికి టజిల్స్ అయితే ఇలా సింపుల్‌గా ఒక 2 స్టెప్స్ ఇలా ఇచ్చానండి. ఈ విధంగా టజిల్స్ అయితే ఇచ్చాను. ఇది మన సింపుల్‌గా ఇప్పటి వరకు కుట్టిన బ్లౌజ్ అయితే ఇదేనండి. నెక్స్ట్ మన ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్. ఈ విధంగా మనకి ఎవ్వరు కూడా అంటే అస్సలు మిషన్ సరిగ్గా రాలేని వాళ్ళు కూడా ఈ విధంగా కుడితే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుట్టుకోగలరు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.